మీకు తెలుసా? నిజానికి రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఓన్లీ కీళ్ళ వ్యాధి మాత్రమే కాదు. అది హార్ట్, లంగ్స్ అండ్ ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల జాయింట్స్లోని సైనోవియల్ అనే మెంబ్రైన్ ఉంటుంది. దాన్ని డ్యామేజ్ చేయడం వల్ల అది ఇన్ఫ్లమేషన్ అయ్యి పెయిన్, రెడ్నెస్ అండ్ హీట్ కూడా కొంతమందిలో ఉంటుంది. అసలు రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ కండిషన్. మన బాడీలో ఇమ్యూనిటీ ఉంటుంది కదా, ఆ ఇమ్యూనిటీ మన బాడీలో ఉండే పార్ట్స్ని డ్యామేజ్ చేయడాన్ని మనం ఆటోఇమ్యూన్ కండిషన్స్ అంటాం, ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటాం. సో ఆటోఇమ్యూన్ డిసీజ్ చాలా ఉంటాయి, దాంట్లో రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా ఒకటి. అదే మనకి ఆయుర్వేదం వచ్చేసరికి ఆయుర్వేదంలోని రుమటైడ్ ఆర్థరైటిస్ని ఆమవాత వ్యాధిగా మనం చెప్తాం. ఆమవాత వ్యాధి అంటే బాడీలో టాక్సిన్స్ పెరగడం వల్ల వచ్చిన ప్రాబ్లం. జనరల్గా ఈ టాక్సిన్స్ ఎలా పెరుగుతాయంటే ముఖ్యంగా ఇండైజెషన్ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్స్ తీసుకోవడం. సో దీనివల్ల మన బాడీలో టాక్సిన్స్ పెరగడం వల్ల, బాడీ డీటాక్సిఫికేషన్ చేయకపోవడం వల్ల బ్లడ్లో ఈ టాక్సిన్స్ చేరడం వల్ల బ్లడ్ ఇంప్యూరిఫై అయ్యి ఆమవాత వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకు ఆయుర్వేద శాస్త్రంలో చెప్తుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ ముఖ్యంగా ఎక్కువగా స్మాల్ జాయింట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలా అని ఓన్లీ స్మాల్ జాయింట్సే కాదు, కొన్నిసార్లు నీస్ మీద కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు కూడా ఉంటాయి. రుమటైడ్ ఆర్థరైటిస్లో కారణాలు చూస్తే మొదటి కారణం మన ఇమ్యూనిటీ మన మీద ఎఫెక్ట్ చూపించడం. రెండో కారణం చూసుకుంటే జెనెటిక్స్. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటే వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఫీమేల్లో కూడా ఎక్కువ చూస్తాం. దానికి కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఎవరైతే స్మోకర్స్ ఉంటారో వాళ్ళలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ఫుల్ కండిషన్లో లైఫ్ని లీడ్ చేస్తుంటారో వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం సిమ్టమ్స్ చూసుకుంటే ముఖ్యంగా మార్నింగ్ లేవగానే మార్నింగ్ స్టిఫ్నెస్ని చాలా వరకు వీళ్ళు ఫీల్ అవుతుంటారు. ఒక 1 అవర్ వరకు వీళ్ళు జాయింట్స్ స్టిఫ్నెస్ పట్టేసి నడవడానికి ఇబ్బంది పడతారు. ఆఫ్టర్ 1 అవర్ జాయింట్స్ ఫ్రీ అవుతాయి. మనం ఇంకో కామన్ సిమ్టమ్స్ చూడొచ్చు. ముఖ్యంగా వీళ్ళు బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు ఒక్కొక్కసారి అలసట కూడా ఎక్కువ ఫీల్ అవుతారు. దానికి కారణం ముఖ్యంగా వీళ్ళలోని హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గడం వల్ల వీళ్ళు చాలా ఆయాసం, అలసట వీళ్ళు ఎక్కువ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్లో ఆయుర్వేదిక్ డాక్టర్స్ జనరల్గా ఉపయోగించే మందులు చూసుకుంటే మహాయోగరాజ్ గుగ్గులు, ఆమవాత రస్, రాసనాది గుగ్గులు, మహారాసనాది క్వాత్ జనరల్గా ఈ మందులు వాడతారు. కొన్నిసార్లు పేషెంట్ తాలూకా కాన్స్టిట్యూషన్, వాళ్ళకున్న ప్రీవియస్ డిసీజ్లు బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ పెడుతుంటారు. రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్లోని బాడీలో టాక్సిన్స్ పెరిగిపోతాయి. దీన్ని ఎలిమినేట్ చేయడానికి ఆయుర్వేద డాక్టర్స్ పంచకర్మ ద్వారా దాన్ని ఎలిమినేట్ చేస్తారు. దాంట్లో ముఖ్యంగా పంచకర్మలో చేసే థెరపీస్ వచన, స్నేహన, స్వేదన, ఈ కర్మల ద్వారా టాక్సిన్స్ని ఎలిమినేషన్ చేస్తారు. ముఖ్యంగా రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ మసాలా ఫుడ్స్, డీప్ ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్. దీంతోపాటు పుల్లటి పదార్థాలను వీలైనంత వరకు వీళ్ళు తీసుకోకపోవడం చాలా వరకు మంచిది. వీళ్ళు ఆహారంలో చాలా వరకు గ్రీన్ వెజిటబుల్స్ని చేర్చుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. డయాగ్నోసిస్ చేయడానికి అవసరమైన టెస్టులు ముఖ్యంగా బ్లడ్ టెస్టులు చూసుకుంటే రుమటైడ్ ఫ్యాక్టర్, యాంటీ-CCP, అలాగే ESR, దీంతోపాటు CBC కూడా చేయించుకోవాల్సి ఉంటుంది.